లేకుండా ఈ గోడౌన్లు ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి మన స్టాకే ఉంది కాబట్టి, మన ఉత్పత్తి ఉంది కాబట్టి వాళ్ళు ఉచితంగా చేయక్కర్లా, దాన్నే తనఖా పెట్టుకుని మనకి ప్రజలు ఇచ్చినట్టయితే ఇంట్లో ఖర్చుకి వస్తుంది, రేపు పొద్దున మళ్ళీ పంట వేయడానికి వస్తుంది, రేటు వచ్చినాడు బ్రహ్మాండంగా మార్కెట్లో అమ్ముకోవచ్చు. అలా చేస్తే కొనేవాడికి రేటు భయంకరంగా పెరగదు, అమ్మేవాడికి ఏనాటికి తగ్గదు, ఇద్దరికి న్యాయం జరుగుతుంది. మన డబ్బే 3,000 కోట్ల రూపాయలు వాడు మొహాలు మారేస్తున్నాం. 3,000 కోట్ల రూపాయలు దేశంలో ఎక్కడా లేనంతగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఒక్క వరి పంట మీదే ఆంధ్రప్రదేశ్ లో 2,000 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం పన్నులుగా వసూలు చేస్తుంది. 12% మీ బియ్యం మీద, ధాన్యం మీద వసూలు చేస్తుంది పన్ను. మీకు తెలుసా సంగతి? అమాయక జనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఆర్థిక మంత్రి గారి జేబులోంచి ఇవ్వక్కర్లా. రైతే రాజని చెప్తున్నవాడు ఆ మాత్రం చేయకపోతే ఎందుకయ్యా? కాబట్టి అసాధ్యమైన పని నేను చచ్చినా చెప్పను. 100కి రూపాయలు సాధ్యమైన పని. ఉల్లిపాయ రేట్ అంత వాళ్ళ మార్కెట్లో, అమ్మేవాడికి అంత రేటు. రైతుకి ఇవాళ 1 క్వింటాల్ ఉల్లిపాయలకి 100 రూపాయలు వస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక్కసారి వినండి, వినే చెవులుంటే చూడండి, చూడడానికి కళ్ళుంటే ఈవేళ 1 కిలో ఉల్లిపాయకి రైతుకు వచ్చే రేటు 1 రూపాయి. మంచినీళ్లు తీసుకుంటే తుంగభద్రలో వచ్చే మంచినీళ్లు కాస్త శుద్ధం చేసి మనకిస్తే 1 లీటరు అదే కిలో 10 రూపాయలు కొనుక్కుంటున్నాడు ఈ రైతే. 1 కిలో పంట పండదు, పంట పండితే 1 రూపాయి. మీరంతా 15 రూపాయలు 20 రూపాయలకు వచ్చిన్నాడు ధర వచ్చిన్నాడు. అసెంబ్లీలో పార్లమెంట్లో ఈ ఉల్లిపాయల దండలేసుకుని ఊరేగారే. మీరంతా ధరలు పెరిగిపోయినాయి, రైతు కోటీశ్వరుడు అవుతానని చెప్పని కన్నీళ్లు గార్చేశారే. ఇవాళ 1/2 రూపాయి 1 రూపాయి అయిందే, ఒక్కడు నోరు తెరవటం లేదే. కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయలేరా? ఉల్లికి ప్రత్యామ్నాయంగా పరిశ్రమలు ఏర్పాటు చేయలేరా? రేపు పొద్దున బాగా రేటు పెరిగిపోతే దాన్నే కనుక మార్కెట్లో తీసుకొస్తే కొనే వాళ్ళకి రేటు పెరగదు, అమ్మే వాళ్ళకి ఏనాటికి రేటు తగ్గదు. ఎందుకు చేయరా పని? పనులు చేయలేక్కదు, చేయడానికి మార్గాలు లేక్కదు. రైతులకు ఏం చేసినా ఉపయోగం లేదు, రైతుకి ఏం చేయకపోయినా నష్టం లేదు. రైతు ఎర్రిబాగులోళ్ళు రైతులు కులం పేరుతో, వర్గం పేరుతో, పార్టీ పేరుతో తన్నుకు తెస్తున్నారు. ఈ రైతుల్లో ఐక్యత లేదు. మనం ఎవరిని తంతున్నామో, ఎవరిని ఎత్తునెక్కు తొక్కుతున్నామో వాళ్లే మళ్ళీ మన పార్టీల తరఫున పోస్టర్లు వేస్తారు, మన వెనకాల జెండాలు పెట్టుకునే కూలీలాగా తయారవుతారు, మన కోసం పల్లకీలు మోస్తారు, మనకే ఓట్లేస్తారు. వాళ్ళు ఖర్చు పెట్టి ప్రచారం మరి మనకే చేస్తారు. కాబట్టి ఈ రైతులు ఏనాటికి కలిసి పనిచేయరు. రైతులకు అన్యాయం చేస్తే, రైతులను దోచుకుంటే, రైతు బతుకులు నాశనం చేస్తే, రైతుల పేదరికం కొనసాగితే మాకు రాజకీయంగా ఏ నష్టం లేదని చాలా స్పష్టమైన అవగాహనకు వచ్చాం. ఇప్పటిదాకా వాళ్ళు చెప్పింది 100కి రూపాయలు రైతు, అక్షరాల సత్యం. అందుకనే ఈవేళ పక్కన రేటు ఉందయ్యా అని చెప్పంటే అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పిన చట్టాన్ని ఉల్లంఘించి మరి ఆంక్షలు పెట్టారు. ఇది కేవలం ఒకానొక ఉదాహరణ మాత్రమే. 2 ఏళ్ల క్రితం 1400-1500 రూపాయలు పలికింది ఒక బస్తా మొత్తం ఈ సన్నటి ధాన్యం, సోనా మసూరి కానీ బీపీటీ కానీ. ఈవేళ రేటు 2 వారాల క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి రైతు సంఘాల నాయకులు అంతా కూడా మేమంతా కలిసి ఆ పత్రం ఇవ్వడానికి, ఇదిగో మేము పనిచేస్తున్నాం, మీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాం, మీరు కావాలంటే అరెస్ట్ చేసుకోండి, కానీ అన్యాయాన్ని ఆపండి అని చెప్పి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆనాడు 800 రూపాయలు ఉంది. ఈ ఉద్యమాన్ని మనమంతా మొదలెట్టామని తెలిసాక కాస్త ఆత్మవిశ్వాసం పెరిగి ఇంకో 100-150 పెరిగింది ప్రస్తుతానికి. అయినా ఆనాడు 1500 ఉంటే ఈనాడు 900-950 రూపాయలు. కానీ ఆనాటితో పోలిస్తే ఇవాళ ఉత్పత్తి ఖర్చులు, కూలీ ఖర్చులు కానీ, ఎరువుల ఖర్చులు కానీ పెరిగినాయా తగ్గినాయా? బాగా పెరిగినాయా, కొద్దిగా పెరిగినాయా? మరి వాళ్ళకి తెలియదా? ఎరువుల ధరలు పెంచింది వాళ్ళనే, వేరే మార్కెట్లో పెరగలేదే. ఆ ధరలు వాళ్ళనే పెంచింది. ధరలు పెరిగి రైతుకి రేటు తగ్గితే ఎట్లా బతికేది? మా ఇంటికి వస్తే మాకేం తెస్తావా, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావా? బొమ్మ పట్ట నీదే గెలుపా, ఉరుసు పట్ట నీదే గెలుపా? రైతు ఎరికాపులా కనిపిస్తున్నాడా? అందుకే ఈ సత్యాగ్రహం. రాఘవేంద్ర స్వామి సాక్షిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, రేపు ఈ చట్టాన్ని ఉల్లంఘించేది ఖాయం, దుర్మార్గపు నిబంధనలు ఉల్లంఘించేది ఖాయం. ఈ ప్రభుత్వానికే ధైర్యం ఉంటే వచ్చి అరెస్ట్ చేయండి, మేము ఎవరం ప్రతిఘటిస్తాం. చిరునవ్వుతో
చిరునవ్వుతో, మాలో గుండెల్లో ద్వేషం ఉండదు. మిమ్మల్ని బూతులు తిట్టాం, మేము చాలా సంతోషంగా జైళ్ళల్లో కూర్చుంటాం. దేశాన్నే పెద్ద బందీఖానాగా మార్చేశారు. బోడి జైల్లో కూర్చుంటే వస్తుందయా ఈ వ్యవస్థలను? ఒకవేళ అరెస్ట్ చేయము, జైల్లో కూర్చోబెట్టమని చెప్పంటే రేపొద్దున రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో నిజామాబాద్ నుంచి నాందేడు దాకా, శ్రీకాకుళం నుంచి ఒరిస్సా దాకా, తడ నుంచి తమిళనాడు దాకా ప్రతి చోట కూడా పక్క రాష్ట్రానికి మీరు తీసుకెళ్ళండి, అమ్మండి. ఎవరంటే వస్తాడో చూస్తాం, ఎవరు అరెస్ట్ చేస్తారో చూస్తాం. ఈవేళ నన్ను అరెస్ట్ చేయకపోతే రేపు రైతులను ఎట్లా అరెస్ట్ చేస్తారు? అంటే శాసనసభ్యుడికి ఒక చట్టం, పార్టీ వాడికి ఒక చట్టం, రైతుకు మరో చట్టమా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మనం పూర్తిగా మార్చి తీరాల్సిందే. ఈ ఆంక్షలు పోవాల్సిందే, రైతుకు సంఖ్యలు తొలగాల్సిందే, రైతుకు స్వేచ్ఛ రావాల్సిందే, రేటుల చోట అమ్ముకునే అవకాశం రావాల్సిందే. సబ్బు బిళ్ళ ఉత్పత్తి చేస్తే ఎక్కడ అమ్ముతున్నామని ఎవడన్నా అడిగాడా? ఇంకెక్కడ విదేశాలకు ఎగుమతులు చేసుకుంటే చాలా బాగా చేసావయ్యా, నీకు రాయితీలు ఇస్తాను, పన్ను రాయితీలు ఇస్తాను, నీకు ఇంకా ప్రోత్సాహకాలు ఇస్తాను, సబ్సిడీలు ఇస్తానని ప్రోత్సహిస్తున్నారే. వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఈ పరిశ్రమ కోసం అని చెప్పని పెద్ద పెద్ద సదస్సులు పెడుతున్నారే, మంచిదే. మరి రైతు ఉత్పత్తి చేస్తుంటే అమ్ముకుంటానని చెప్పంటే ఎందుకయ్యా నీకెంత అసూయ? పోనీ రైతు ఏమన్నా కోటేశ్వరుడై మీరంతా పేదవాళ్ళు అయిపోయారా? అరే శాసనసభ్యులకు జీతాలు పెరిగిపోతుండే, ఉద్యోగులకు జీతాలు పెరుగుతుండే. మొన్న 5,700 కోట్ల రూపాయలు పెరిగినాయి వాళ్ళ కలుగు బచ్చం పేరుతో. డాక్టర్ల ఫీజులు పెరుగుతుండే, టీచర్ల జీతాలు పెరుగుతుండే, లాయర్ల ఫీజులు పెరుగుతుండే, రైతుకు మాత్రం ఆదాయం తగ్గుతుండే. ఈవేళ వ్యవసాయం బయట ఉన్న కుటుంబాలకి, ఒక్క కుటుంబానికి నెలసరి ఆదాయం సగటున 40,000 రూపాయలు. మనకు అసూయ లేదు, 40 కాదు, 1,00,000 రూపాయలు కావాలి దేశం పెరగాలని చెప్పండి. కానీ రైతు కుటుంబాలకి, వ్యవసాయంలో ఉన్న పాపానికి, సమాజంలో 60% జనాభాకి ఒక కుటుంబాదాయం నెలకెంతో తెలుసా? 5,000 రూపాయలు. 5,000 రూపాయలు. వాళ్ళకి 40,000 ఉందని మనకు అసూయ లేదు. 5,000తో ఎట్లా బతుకుతారు? 5,000తో ఎట్లా ఆ పిల్ల పాపాలను బతికించుకోవడం? ఎట్లా పిల్లలకు చదువు, ఎట్లా కుటుంబానికి ఆరోగ్యం, ఎట్లా కాస్తంత గౌరవంగా రేపొద్దున ఏమన్నా సమస్య వస్తే వెనకేసుకోవటం, ఎట్లా రేపొద్దున పిల్లలు తలెత్తుకుని సగౌరవంగా బతికి ఏర్పాట్లు చేసుకోవటం. అంటే రైతులంతా కూడా పంట పండించిన పాపానికి, గ్రామాలను నమ్ముకున్న పాపానికి, బుడమతడిని నమ్ముకున్న పాపానికి, దైవ కార్యం చేస్తున్న పాపానికి రైతులంతా బలి కావాల్సిందేనా? 8 రెట్ల ఆదాయం మిగతా వాళ్లకుంటే, ఎంతో కొంత ఆదాయం రైతులకి, కౌలుదారులకి, గ్రామాల్లో ఉన్న కుటుంబాలకి ఉంటే వీళ్ల రేట్లు తగ్గించడం ఏంటయ్యా? ఎవరిని తిరుగుతామని చెప్పని. ఇంతకంటే అన్యాయం మరొకట్లేదు. దీన్ని ప్రతిఘటించి తీరా, దీన్ని మార్చి తీరా. లేకపోతే కేవలం వ్యవసాయం కాదు నష్టపోయేది, సమాజం మొత్తం నష్టపోతుంది. రైతుకు రైతులు రేపొద్దున చేతుల్లో న్యాయంగా ఇంకో రూపాయి అదనంగా వస్తే, రేపొద్దున రైతు ఆదాయం కాస్త పెరిగితే ఇంత తినేవాడు ఇంత తినగా తింటారు ఎవరన్నా? ఆ డబ్బంతా మళ్ళీ పుస్తకాలు కొంటారు, సినిమాలు చూస్తారు, బట్టలు కొంటారు, ఇంట్లో ఫర్నిచర్ కొంటారు, ఇల్లు కట్టుకుంటారు. ఇవన్నీ పరిశ్రమల నుంచి వచ్చే. మీకు ఆదాయం రావాలంటే రైతులు బతికించుకోండి అయ్యా. బంగారు గుడ్లు పెట్టే బాతు రైతు. గుడ్లు తినండి, బాతులు చంపుకోకండి. ఇంత తొందరపడిపోయి రైతులు చంపేటనుకుంటే ఎట్లాగా? సమాజం మొత్తం తగ్గిపోతుంది, సమాజం మొత్తం వల్లకాడైపోతుంది. పల్లె సీమల్ని వల్లకాళ్ళు చేస్తున్నారే. దీన్ని మార్చాలని చెప్పంటే హేతుబద్ధమైన విధానాలు కావాలి. మన డబ్బు సద్వినియోగం కావాలి. ఈ దుర్మార్గం చట్టాలు, ఆంక్షలు పోవాలి. మనల్ని మునగ చెట్లెక్కించి మన ఉరి కంబాలు ఉరి తగిలించేటువంటిది, బుద్ధి బండలయ్యేటువంటి రాజకీయం పోవాలి. అది జరగాలంటే రైతులు కులం మర్చిపోవాలి. రాఘవేంద్ర స్వామి సాక్షిగా ప్రమాణం చేసుకోండి, మీ అంతరాత్మ మీద ప్రమాణం చేసుకోండి. కులాన్ని మర్చిపోండి, మీ కుటుంబాల కోసం పోరాడండి. వర్గాల్ని మర్చిపోండి, మీ భవిష్యత్తు కోసం పోరాడండి. ప్రాంతాలను మర్చిపోండి, మీ పిల్లల బతకాలను కోరుకోండి. భగవంతుడు కోరుకునేది కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ప్రతి బిడ్డ కూడా ఎదగాలని చెప్పని. ఏ తల్లి కడుపున పుట్టినా, పేద కుటుంబాల నుంచి వచ్చినా, డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చినా,
అగ్ర కులమైన అల్ప కులమైన, హిందువైనా ముసల్మాన్ అయినా, తల్లిదండ్రులు చదువున్నా లేకపోయినా ప్రతి బిడ్డకి తెలివితేటలను దేవుడిస్తే ఆ తెలివి వికసించే అవకాశం, దానికి కావాల్సిన డబ్బు ఇవ్వకుండా ఈ సమాజం ప్రజల్ని కూని చేస్తుంటే, అన్యాయం చేస్తుంటే ఎట్లా దేవుడికి న్యాయం చేస్తాం మనం? దేవుడికి పూజ చేసే అర్హత ఉండాలంటే సమాజంలో ఉత్పత్తి చేసేవాడికి న్యాయం చేసే మనసు ఉండాలి. మనసులో విషయాన్ని నింపుకొని దేవుడికి పూజ చేసేవాడు దేశభక్తులు కాదు, దైవభక్తులు కాదు, దైవ ద్రోహులు వాళ్ళు. కాబట్టి మనం చేస్తోంది ధర్మ పోరాటం, మనం చేస్తోంది ఆ భగవంతుడి పోరాటం, మనం చేస్తోంది దైవ కార్యం. అందుకే తలెత్తుకు నిలబడండి. అందుకే కులాన్ని, మతాన్ని, వర్గాన్ని పక్కన పెట్టండి. అందుకే మన పిల్లల కోసం మన బతకడం నేర్చుకోండి. అందుకే గ్రామ సీమలు వల్లకాడుగా మారుతున్న వాటిని రక్షించుకోండి. రేపొద్దున మీ పిల్లలు తలెత్తుకు బతికే ఏర్పాటు చేసుకోండి. అందుకు కలిసి వస్తున్న మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో, ఒక మహనీయుడు కాలం చేసిన పుణ్యక్షేత్రంలో, ఆయన సమాధి ఇప్పటికి కూడా ఆయన పార్థివ శరీరం సమాధిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో లక్షలాది మంది తీర్థయాత్రలకు వచ్చి పునీతులయ్యే పుణ్యక్షేత్రంలో మనమంతా కూడా వ్యవసాయానికి విముక్తి కలిగిద్దాం. ఈ రైతుకున్న సంఖ్యలను తొలగిద్దాం. ఈ గ్రామ సీమలకున్నటువంటి ఈ అన్యాయాన్ని ఆపుదాం. మన మీద జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని ప్రతిఘటిద్దాం. అందుకు మీరంతా సిద్ధమవుతున్నందుకు మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తూ మీకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కిసాన్.